వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మామూలుడు కాదు. మద్యం అంటే ఏంటో తెలియదన్నట్టు బిల్డప్ ఇచ్చే ఇతగాడు లిక్కర్ స్కామ్లో ఆయన సాగించిన నేర విధానం చూస్తే ఎవరికైనా సరే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన బ్లాక్ మనీని వైట్గా మార్చేందుకు చెవిరెడ్డి చాలానే నడిపించాడు. డొల్ల కంపెనీలు సృష్టించి అందులో డ్రైవర్లు, పిఏలు, కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు అందరిని డైరెక్టర్లుగా మార్చేశాడు. డ్రైవర్ పేరిట ఒక కంపెనీ, పిఏ యజమాని పేరిట మరొక కంపెనీ, ప్రధాన అనుచరులు, సమీప బంధువులు డైరెక్టర్లుగా మరో కంపెనీ, ఇలా ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించారు. ఒక్కో దాంట్లో 2 చొప్పున మొత్తం 16 మంది బినామీలను డైరెక్టర్లుగా పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. సిట్ అధికారులు ఇటీవల అక్కడికి వెళ్ళి చూడగా అసలు అవేవి ఉనికిలో లేవు. ఆ సంస్థలన్నీ కేవలం కాగితం పైనే ఉన్నాయి. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళంతా భాస్కర్ రెడ్డి డ్రైవర్లు, పిఏలు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని తెలిసిపోయింది. ఆ చిరునామాలోకి వెళ్ళి తనిఖీలు చేయగా వాళ్ళెవరూ అక్కడ లేరు. ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందరూ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. చెవిరెడ్డే వాళ్ళందరినీ పంపించేశారని సిట్ అనుమానిస్తుంది. ఈ డొల్ల కంపెనీల్లో ఒకటైన నవీన్ ఇన్ఫ్రాకు చెవిరెడ్డి పిఏ నవీన్ కృష్ణ డైరెక్టర్గా ఉన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్మును హైదరాబాద్ నుంచి విజయవాడకు, చిత్తూరుకు, తిరుపతికి తరలించడంలో నవీన్ కృష్ణది ప్రధాన పాత్ర. అంతేకాదు ఈ డొల్ల కంపెనీలు, బినామీ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడి భార్య పేరిట ఉన్న తిరుచానూరులోని 35 నుంచి 36 కోట్ల విలువైన స్థలాన్ని 2.93 కోట్లకే చెవిరెడ్డి తన పరం చేసుకున్నట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. విక్రయదారులు 24 లక్షలు నేరుగా చెల్లించారు. మిగతా 2.69 కోట్లను ఆమె చెవిరెడ్డి బినామీ కంపెనీలో డైరెక్టర్లకు అప్పుగా ఇచ్చినట్టుగా డాక్యుమెంట్లో రాయించారు. ఆ మొత్తాన్ని ఆయా ఖాతాల్లో జమ చేశారని సిట్ గుర్తించింది.